ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి. మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం కోసం చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్ 2 అనగానే ఒక పబ్లిక్ హాలిడేగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయకుండా ఒక అహింస, శాంతి ఈ రెండు మార్గాల ద్వారా ఈ రెండు తాడులను కూడా కలిపి ఏకబంధంగా సమాజం మొత్తాన్ని భారతీయత అని ఒక స్వాతంత్రోద్యమం అని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఎంతైనా సరే గాంధీకే దక్కుతుంది. కాబట్టి ఈరోజు గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరూ గాంధీని స్మరించుకోవాలి అని మన మహాన్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే నిన్న ఏపీలో కనుక చూసుకుంటే నిన్న ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు రాగానే ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, మంత్రులు, అలాగే స్వయంగా ముఖ్యమంత్రి వీరంతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. స్వయంగా పెన్షన్దారులకు వారి ఇంటికి వెళ్ళి మరి మాట్లాడి వారికి పెన్షన్లు ఇస్తున్న కార్యక్రమాలు అనేవి మనం నిన్నంతా కూడా చూసిన పరిస్థితి ఉంది. వరుసగా 4వ నెలలోకి అడుగు పెడుతూ కూడా ఏమాత్రం ఆ జోష్ తగ్గనీయకుండా అందరికీ పెన్షన్లు అత్యధికంగా పెంచిన రాష్ట్రంగా కూడా ఉన్న ఏపీలో ఆ పెన్షన్లు స్వయంగా ఎమ్మెల్యేలే తీసుకెళ్ళి ఇస్తున్న పరిస్థితి నిన్నంతా చూసాం. అలాగే తెలంగాణలో హైడ్రా అనేది అనేక రకాల రాజకీయ ఆరోపణలకి హైడ్రాలో నిన్న హైకోర్టు ముందు హాజరైన కమిషనర్ రంగనాథ్ గారి వీడియోకి సంబంధించి లేదంటే హైడ్రా మీద జరుగుతున్న ఆరోపణలు మాటల యుద్ధాలు వీటన్నిటికి సంబంధించి మనం చూసాం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ హైడ్రాని పొలిటికల్గా వాడుకోవడానికి ఒక భారీ అస్త్రంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో మరొక విషయాన్ని మనం గమనిస్తే లడ్డూ విషయంలో జరుగుతున్న దాని మీద చర్చోపచర్చలుగా కొనసాగుతూ ఉన్నాయి. రేపు అంటే అక్టోబర్ 3వ తేదీ మళ్ళీ విచారణకి రాబోతుంది. మరి విచారణ ఎలా ఉండబోతుంది, లడ్డూ మీద ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పబోతుంది అనే ఆసక్తి, ఉత్కంఠ కూడా నిన్నటి నుంచి ప్రజల్లో ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇంకొక వైపు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కల్తీ నెయ్యి వాడారు లడ్డూ వినియోగంలో, స్వామివారి లడ్డూ ప్రసాదంలో, స్వామివారికి పెట్టిన ప్రసాదాల్లో అన్న వార్త బయటికి పొక్కిందో అప్పటి నుంచి వెంటనే ఆయన సరిగ్గా ఇవాళకి 11వ రోజు ఆయన దీక్ష తీసుకున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. మేము తెలుసు కానీ తెలియక కానీ గత పాలకులు కానీ ఎవరైనా కానీ ఏదైనా మేము తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే మన్నించు స్వామి అంటూ తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్షలో జన సైనికులు ఎక్కడికక్కడ దేవాలయాలు శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రాయశ్చిత్త ఎవరికి వారు 1 రోజు లేదంటే 3 రోజులు 5 రోజులు అలాగే ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా 11 రోజులు కూడా దీక్షలు తీసుకొని మాల ధరించిన అనేక మంది జన సైనికులు ఒక ఉద్యమంలాగా ఆలయాల దగ్గర మేము సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువుల మీద హిందూ దేవాలయాల మీద కనబడకుండా జరుగుతున్న దాడి, హిందువుల మీద కనబడకుండా జరుగుతున్న దాడి విషయంలో ఒక సనాతన ధర్మ బోర్డును కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా అన్న ఒక ఎజెండాని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఇది అన్ని మతాలు ప్రశాంతంగా ఉండాలి, అలాగే సనాతన ధర్మం రక్షించబడాలి, భారతీయతతో ముడిపడి ఉన్న సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, ఈ జనరేషన్గా మనం మరో జనరేషన్కి ఇవ్వాలి అనేది అందరూ చెబుతూనే ఉంటారు. కానీ రాజకీయాలకు వచ్చే వరకు దాని గురించి మాట్లాడాలి అంటే ఇది ఎక్కడ మతం నాకు అంటుకుంటుందో, అంటుకుంటే నాకు ఏమవుతుందో, రాజకీయంగా నాకు ఎలాంటి ఇబ్బంది అవుతుందో అని అనేక రకాలుగా మొన్న చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్లోనే ఆ విషయం అవగతమైంది. చెప్పరు, ఏ మతం అనేది చెప్పరు, అన్ని మతాలని కూడా ఏదో మభ్యపెడుతున్నట్టు కనబడే ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకి నేను నిలబడతాను, అలాగే పరమతాలని గౌరవిస్తాను అంటూ తీసుకున్న ఒక లైన్ ఏదైతే ఉందో దాని మీద ఆయన స్టాండ్ అయిన విధానం ఏదైతే ఉందో మొత్తం దేశం యావత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే దక్షిణాది ఎన్డీఏ రిప్రజెంటేటివ్గా కానీ బీజేపీకి కానీ లేదంటే జనసేనానిగా సైనికుడిగా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కీలకమైన వ్యక్తిగా ఈరోజు నార్త్ స్టేట్స్లోని పెద్ద నాయకులకి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు ఎదగబోతున్నారా అన్నది కూడా ప్రధానంగా కనబడుతుంది అనేది జనసేన నాయకులు చెప్తున్న అంశం. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు. అలాగే అలిపిరి నడక మార్గం నుంచి ఆయన అర్ధరాత్రికి కొండపైకి చేరుకున్నారు. కొండపై చాలా అలసటగానే ముఖ్యంగా ఆయనకి నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు కూడా మధ్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన బ్యాండ్ పెట్టుకొని మరీ ఆయన వెళ్ళారు. మొత్తంగా చాలా అనుకున్న సమయం కంటే కూడా చాలా త్వరగానే ఆయన కొండపైకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇవాళ 9 గంటలకి సరిగ్గా ఆయన
స్వామివారిని దర్శనం కూడా చేసుకోబోతున్నారు. అక్కడే ఆయన మరి ఏం చెప్పబోతారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అన్న ఆసక్తి కూడా ఉంది. అలాగే నిన్న ఆయన కొండ ఎక్కే ముందు మీడియాతో కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడా సుప్రీంకోర్టు నెయ్యిలో కల్తీ జరగలేదు అన్న విషయాన్ని చెప్పలేదు. ఎందుకు అనవసరమైన ఆర్భాటాలు వైసీపీ చేస్తుంది, నిజాలు బయటికి రావాలి, నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాం, అంతా కూడా నేనైతే ఆ దేవుడి మీదే ఈ భారం పెడుతున్నాను అంటూ ఆయన చెప్పి అలిపిరి దగ్గర నుంచి ఆయన వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. రైట్, దీనికి సంబంధించి మాట్లాడదాం. వంశీ గారు ఉన్నారు, బండారు వంశీ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి వంశీ గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అలాగే జనసేన నాయకులు వివేక్ గారు ఉన్నారు. నమస్తే అండి వివేక్ గారు. అలాగే కారుమంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి లక్ష్మి గారు. రైట్ అండి. అలాగే వివేక్ గారు ఇంకా జాయిన్ అయినట్లేరు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. కూటమి సభ్యుడిగా లేదంటే జనసేనానిగా పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షని ఎలా చూస్తున్నారు? మేడం, ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ, రమేష్ అన్నకి అలాగే మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, గాంధీ జయంతి శుభాకాంక్షలు. అయితే శుభాకాంక్షలు. గాంధీ గారి ఫోటో ఎక్కడ చూసినా గానీ కింద కనిపించేది సత్యమేవ జయతే అనే ఒక స్లోగన్ కనిపిస్తుంది. అవును, మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా గానీ అదే స్లోగన్ కనిపిస్తుంది. గత 10 రోజులుగా 3600 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి ఒక వ్యక్తి ఈ స్లోగన్ చెప్తా ఉంటే ఆశ్చర్యంగా నవ్వొస్తా ఉంది మేడం. సత్యమేవ జయతే అనేసి 3600 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి వ్యక్తి, కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి వ్యక్తి, మరి ఎలా ఎగ్గొట్టాడో తెలియదు కానీ ఆ వ్యక్తి ఈ స్లోగన్ చెప్తా ఉంటే నవ్వొస్తా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనే దానిలో ముగింపుగా తిరుమల తిరుపతి వెళ్తే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా అతను నలుగురు భార్యలు అది అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. అది 2014 నుండి చెప్తానే ఉన్నారు, 2019 నుండి కూడా స్టిల్ అదే చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలిసి తెలియక మా వల్ల కానీ వాళ్ళ గత పాలకుల వల్ల కానీ జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష చేస్తా ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పి తిరుపతి వెళ్ళారు. అవును, దాన్ని సరే తెలిసి తెలియక జరిగిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనేది మనం పూజ చేసేటప్పుడు కూడా ఈ మాట చెప్తాం. తెలిసి తెలియక ఏదైనా తప్పులుంటే మన్నించు స్వామి అని చెప్పి మనం పూజ చేసే ప్రతిసారి కూడా చెప్తాం. అవును, అలాగే ఒక పవిత్రమైనటువంటి లడ్డు అపవిత్రమైనది అనేటటువంటి ఒక భావన ఒక ఆధారాలతో సహా దొరికింది కాబట్టి తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగితే నేను నా రాష్ట్రానికి నేను డిప్యూటీ సీఎం కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేపట్టి ఆఖరి రోజుగా తిరుమల వెళ్తున్నా గానీ వీళ్ళు దాన్ని కూడా ట్రోల్ మెటీరియల్ గా వాడుకుంటా ఉన్నారంటే వీళ్ళు హిందూ ధర్మం మీద దాడి చేస్తా ఉన్నట్లే. ఆ రకంగా నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్ళారు, ఈ రోజు ఉదయం దర్శించుకుని ఉంటారు లేదా ఇంకా దర్శనానికి వెళ్ళుంటారు. ఆయన చేసినటువంటి దీక్షకు మద్దతు తెలపాలి ఎవరైనా కానీ, హిందూ ధర్మాన్ని పాటించే ఎవరైనా కానీ ప్రాయశ్చిత్త దీక్ష. ఎవడు తప్పు చేసినా నేను దీక్ష చేసుకుని నేను తిరుపతి వెళ్ళి నేను తిరుమల వెళ్ళి ఈ దీక్ష ముగిస్తానని చెప్పినప్పుడు ఎవడైనా తెలిసి తెలియక తప్పులు జరుగుతాయి కదా మేడం, ఖచ్చితంగా జరుగుతాయి. దాన్ని పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక లైన్ తీసుకుని వీళ్ళు ఇంకా కూటమి ఇక అయిపోయింది, ఇక లడ్డు మొత్తం డ్రామా అది అని చెప్పేయటం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు 2 వర్గాలు ఉండేవి. ఒక వర్గాన్ని మేము కొంచెం ఆ రోజుల్లో కొట్టుకోవడాలు అన్ని కామన్ కాబట్టి ఒక వర్గాన్ని మేము రక్తం వచ్చేటట్టు కొట్టాం. మీరు అయితే వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేశారు మేడం. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని పిలిపించలా. మమ్మల్ని పిలిపించకుండా అట్లా కొడతారా, అసలు ఏంటి ఆ బ్లడ్ వచ్చేటట్టు కొట్టడం ఏంటి, చాలా తప్పిది, అలా కొడతారా, ఎందుకు కొట్టారు ఇట్లా, వాళ్ళని పిలిపించండి అని అన్నారు. సరే మేము వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎందుకు కొట్టామో చెప్తే మాతో పాటు ప్రిన్సిపాల్ గారు కూడా కొట్టారు. మీకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అర్థమై ఉంటుంది, అర్థం కాకపోతే క్లియర్ గా చెప్తా. అర్థం కాలేదు నిజానికి, అర్థం కాలేదు. వివేక్ గారు మీరు లైవ్ లో ఉన్నారండి, జాయిన్ అయ్యారు. ఓకే,
మేము డిగ్రీలో 2 వర్గాలు. చెప్పారు వర్గాలు ఓకే, కొట్టుకున్నది ఓకే, కానీ మిమ్మల్ని పిలిపించలేదు అనే వరకు అర్థం, కానీ అక్కడ ట్విస్ట్ ఇచ్చారు మీరు. ఆ, ఇప్పుడు కోర్టులో వాదనలు జరిగాయి మేడం. ఏం జరిగాయి? వీళ్ళు ఇచ్చిన దాని మీదే వాదనలు జరిగాయి. మా దగ్గర ఉన్నాయి ఏంటనేది ఇంకా ప్రభుత్వం దగ్గర ఏంటున్నాయి అనేది ఇంకా సబ్మిట్ చేయలే. ఓకే, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి పాపాలన్నీ ఏఆర్ ఫుడ్స్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఎన్ని గైడ్ లైన్స్ తప్పారు, ఆ ఏఆర్ ఫుడ్స్ కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ తర్వాత అన్నిసార్లు కల్తీ నెయ్యి వస్తే ఎందుకు మాట్లాడలేదు అనే విషయాలన్నీ కూడా మాట్లాడాలి. అవును. ఇప్పుడు 3వ తారీఖు జరిగే వాదన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వినాలి మేడం. వీళ్ళు సుప్రీంకోర్టు చెప్పేసింది ఇక లడ్డూలో కల్తీ లేదు, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి ముట్టాయి వేసింది, ఇవన్నీ చెప్పేస్తే జనాలు ఏం పిచ్చిగా లేరు ఈ రోజుల్లో నమ్మటానికి. చేయాల్సింది ప్రభుత్వం ఫైల్ చేస్తది. చంద్రబాబు నాయుడు గారు నిన్న యాదృచ్ఛికం ఏమో గాని నిన్నటితో 21 years మేడం చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో బాంబ్ బ్లాస్ట్ అయ్యి దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అండతో బతికి బయటపడి నిన్నటితో 21 years. సో యాదృచ్ఛికం ఈ రోజుల్లోనే ఆ డేట్ కూడా వచ్చింది. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శేష జీవితంలో నేను బతుకుతా ఉన్నాను అని. అలాంటిది 164 సీట్లు వచ్చి ఆయన మీదే నిందలేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. ఒక ఆవేదనతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాట దేవుడే నాతో పలికిచ్చాడు అని చెప్పేసి ఆ సెప్టెంబర్ 18వ తారీఖు బయటికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగే అసలు అంటే ఈ విషయంలో మొట్టమొదటిగా డౌట్ రాగానే దాన్ని కాస్త రాజకీయం చేయాలి అనుకుంటే ఇంకాస్త ఉధృతంగానే అయి ఉండేదేమో అండి. అవునండి, నిజంగా ఆ తర్వాత ఆపడం ఎవరి తరం కూడా అయ్యేది కాదు. ఒకవేళ అది బయటకు వచ్చిన అంటే అదేమైనా బయటకి తీవ్రంగా వచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు మేబీ చాలా అలవోకగా నార్మల్గా మాట్లాడుతూ బాధగా చెప్పారు ఒక రకంగా. అవునండి, ఆయన ఆ రోజు అంత బాధగా చెప్పారు. ఇప్పుడు నేను బతికే శేష జీవితం అంతా కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని చెప్తా ఉంటారు. ఆయన అంత అలవోక చాలా బాధగా ఆ మాట బయటకు పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. నేను తిరుపతి వస్తున్నాననేటటువంటి డ్రామా, కాలినడక వస్తున్నాననేటువంటి డ్రామా, ఆ తర్వాత మళ్ళీ ఇతను చూశాడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూశాడు. గ్యారంటీగా కూటమి వాళ్ళు నేను తిరుపతి వస్తానంటే గొడవ చేస్తారు, నేను తిరుపతి వస్తానంటే కూడా అడ్డుకున్నారు అనేది చెయ్యొచ్చు అన్న తర్వాత కూటమి పెద్దలు కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు, జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవద్దు అని. మేము కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు, లేదంటే మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామనే చెప్పాం. ఆ డిక్లరేషన్ ఇవ్వలేక తిరుమల వెళ్ళలేక ఆ నెపాన్ని పోలీసుల మీద నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నోటీసులు ఇచ్చారు నాకు. ఆ నోటీసులు అనేది క్వైట్ కామన్. నువ్వురా, నీకు నోటీసులు ఇవ్వలా, నీకు ఓన్లీ మేము చెప్పింది ఏంటి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, పైకి కొండపైకి వెళ్ళు, నువ్వు పెట్టకపోయినా వెళ్తావు, బట్ మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తాం అంతే, అంతకంటే చేయలేము. అయినా గానీ ఎలా 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 అని చెప్పి ట్రై చేసి చివరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు, నేను తిరుమల వెళ్ళలేదు అనేటటువంటి డ్రామా దగ్గర నుండి సుప్రీంకోర్టులో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పారండి, 3వ తారీఖు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పట్టుకురండి అని చెప్పారు. సరే, 3వ తారీఖు ఏం జరుగుతుందో చూస్తారు కదా, చూడాలి ఎగ్జాక్ట్లీ. మరి ఏం ఆధారాలు తీసుకెళ్తారు, ఏ రిపోర్ట్స్ తీసుకెళ్తారు, అలాగే ఈ 2 రోజుల్లో మిగతా రిపోర్ట్స్ కూడా తీసుకురమ్మని కోర్టు చెప్పింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు. వివేక్ గారు, మరికొద్ది గంటల్లో ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. అలాగే దీక్ష కూడా విరమణ జరగబోతున్నట్టుంది కొండపైనే. మీరు కూడా మాలేమన్నా ధరించారా? చాలామంది జన సైనికులు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక్కరోజు దీక్ష అయినా సరే తీసుకున్నారు. మీరు కూడా ఏమైనా తీసుకున్నారా? మేము ఆల్రెడీ చేసాం మేడం, బిగినింగ్ లోనే చేసాము. ఓకే, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే మహా టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే ప్రాయశ్చిత్త దీక్ష మీద వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు, మీరు తప్పు చేశారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం చేశారు అని. సో దానికి వివరణ చాలాసార్లు ఇచ్చాను, మరోసారి మహా టీవీ ప్రేక్షకులు ఇస్తున్నాను. ప్రాయశ్చిత్త దీక్ష చేసింది మీరు తప్పు చేస్తే మీ తప్పులకు కూడా ఆయన పరిహారంగా చేస్తున్నారు. అంటే మీరు చేసిన తప్పుకు అంటే కోట్ల మంది మనోభావాలకు సంబంధించినది
బాధపడుతున్నారు, లేకపోతే ఆవేదన చెందుతున్నారని ఆయన వెంటనే ఆయన దృష్టికి రాగానే ఆయన దీక్షను తీసుకోవడం జరిగింది. ఏది మీరు చేసిన తప్పులు అంటే వైసీపీ కాలంలో జరిగిన పొరపాట్లకి వాళ్ళు గత 5 ఏళ్ల పాటు ఆలయాల విధ్వంసము, ఆలయాల్లో జరిగిన అపవిత్రతకు సంబంధించినది ఎలాంటి కేసులు కానీ, నిందితులను కానీ, దోషులను కానీ పట్టుకోకపోగా 204 ఘటనలు జరిగితే ఏది కానీ పట్టుకోలేదు. గత 5 ఏళ్ల పాటు జరిగిన వాటిల్లో ఏవి పట్టుకోలేదు. కాబట్టి రమేష్ గారు మీ లైవ్ డిస్కనెక్ట్ అవుతుంది చూసుకోండి. వస్తుంది. ఓకే. చెప్పండి వివేక్ గారు, ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి గత 5 ఏళ్ల పాటు జరిగిన ఆలయ విధ్వంసానికి సంబంధించినది మాకు ఒక బలమైన నమ్మకం ఏంటంటే వీళ్ళు సరైన ప్రొసీజర్ ప్రకారము ఏదే కానీ పాటించలేదు. సో ఇది కూడా అలాంటి తప్పుల్లో జరిగినటివి. వాళ్ళ ఈవోకి సంబంధించినవి ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు గత 5 ఏళ్ల పాటు అనేది ఒక నమ్మకం. సో వారు మే 4వ తారీఖు తీసుకున్న టెండర్ల ప్రక్రియ జూన్ 4తో మొదలుపెట్టి, సో ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగిన దాంట్లో మొదటి 4 ట్యాంకర్లను చెక్ చేసి వెనక్కి పంపడము, తర్వాత భక్తుల నుంచి కంప్లైంట్లు రావడము, వెంటనే దాని మీద ఒకసారి ఎందుకైనా మంచిది చెక్ చేస్తే దొరికిన విషయం ఇది. సో ప్రాయశ్చిత్త దీక్ష మా అధినేత చేయడం ఏంటంటే మీ పాపాలకు, మీ తప్పులకు కూడా ఆయన దీక్ష చేస్తున్నారు. ఆ విషయము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకు మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు. సో ప్రాయశ్చిత్త దీక్ష అందరి కోసం, మీ తప్పుల కోసం కూడా ఆయనే దీక్ష చేస్తున్నారు 11 రోజులు. దీక్ష అలా ఉంటే నిన్నటి నుంచి ఆయన 3 అడుగులు కూడా కొండపైకి వేయలేకపోయారని, ఆయనకి నడుము నొప్పని, లేదంటే మళ్ళీ ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి మాట్లాడుతూ ఒక దీక్షలో ఒక మాలలో ఉన్న వ్యక్తిని మనం నువ్వు అని కూడా అనం, యాక్చువల్లీ స్వామి అంటాం. అవును, అంటే దానికి చెప్తాను, వివరాన్ని చెప్తాను. చూడండి, మెట్లు 3600 మెట్లు ఉంటాయి. అది ఎక్కడము ఎవరికైనా సరే ఒక 10 మెట్లు ఎక్కగానే ఆయాసంతో వస్తాం. ఆయనకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది అని కూడా చాలా సందర్భాలు చెప్పారు. పైగా ఇప్పుడు నడుము నొప్పితో కూడా బాధపడుతున్నారు. స్టిల్ నడుము నొప్పితో ఉన్నా, ఆస్మా ఉన్నా, ఏమున్నా కూడా ఎవ్రీ 20 స్టెప్స్ లేకపోతే ఎవ్రీ 30 స్టెప్స్కి కంటిన్యూగా ఎక్కి రెస్ట్ తీసుకోవడం అనేది ఆయన కాదు, ఎంతటి మహా ఉద్దండుడైన వ్యక్తి కూడా నాన్ స్టాప్ గా ఎక్కుకుంటా సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోరు. అది వీళ్ళకు కామన్ సెన్స్ కూడా లేదు. వీళ్ళకి కామన్ సెన్స్ అనేది ప్రతి మనిషికి దేవుడు మెదడు ఇచ్చినాడు, మనుషులకు మాత్రమే ఇచ్చినాడు కామన్ సెన్స్. ఒక్క వైసీపీ వాళ్ళకు తప్ప ప్రపంచంలో అందరికీ కామన్ సెన్స్ ఉంటుంది నాకు తెలిసి. అంత లీన్ గా ఆలోచిస్తారు వీళ్ళు, అంత నీచంగా లీన్ గా ఆలోచించే వ్యక్తిత్వాలు వీళ్ళవి. ఎవరైనా ఆయాసం వస్తారు, ఎవరైనా పక్కన కాసేపు కూర్చుంటారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఆయనకు నడుము నొప్పి విపరీతంగా బాధిస్తుంది. ముఖ్యంగా 11 రోజుల పాటు ఆయన ఒంటి పూట, ఒక పూట మాత్రమే తింటున్నారు. ఆయన ఒకటే పూట తింటున్నారు, అది కూడా ద్రవాహారాలు మామూలుగా తీసుకుంటున్నారు అంతే. వీళ్ళలాగా బిర్యానీలు తిని ఏమి ఆ టైపు మనిషి కాదు ఆయన. చాలా పద్ధతిగా, చాలా కరెక్ట్ గా దీక్షలు పాటించే వ్యక్తి. సెట్లు వేసే మనిషి కాదు, ఇంటి పక్కన సెట్లు వేసుకొని కూర్చొని లేకపోతే పొగిడించుకుంటూ శ్రీవారి ఫోటో పెట్టుకొని పక్కన వ్యక్తులను తిట్టుకొని పొగిడించుకుంటూ లేకపోతే నువ్వే వీరుడు చంద్రుడు అని పొగిడించుకునే టైప్ కాదు. ఏది భక్తి భావంతో చేయాలని అది సంపూర్ణంగా విశ్వాసంతో భక్తి భావంతో చేస్తారు ఆయన. సో ఇన్ని పద్ధతులతో ఉండి 3600 మెట్లు ఎక్కడం ఆషామాషి కాదు. వీళ్ళని ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో, ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారో, వీళ్ళు ఒకసారి దగ్గరుండి తీసుకెళ్దాం. నాన్ స్టాప్ గా వెళ్తారా, పరిగెత్తుకుంటా వెళ్తారా, దొర్లుకుంటూ పైకి మెట్లు కింద నుంచి పైకి వెళ్తారా అనేది చూద్దాం. అలాగే ఆ కామెంట్స్లలో ఎంత నీచమైన కామెంట్స్ చేస్తారంటే అన్లిమిటెడ్ గా చేస్తారు. ఇలా చూడండి, నా ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఎలాంటి బెదిరింపులు, ఎలాంటి నీచమైన కామెంట్స్ పెట్టారో. వివేక్ బాబు, నీకు ఉన్న పొగరు చాలా ఉంది రోయ్, నీ కిడ్స్ మంచి ట్రీట్మెంట్ ఉంటుందిరా నా కొడక. చూడండి, అంటే నేను చాలా నీచమైన మాటలు రాస్తూ ఉంటాను ఇంకా కిందకి, ఏం రాసినా కూడా వీళ్ళ వైసీపీ యొక్క ఆలోచన తీరు చెప్తున్నాను, ప్రజలకు తెలియాలి కాబట్టి. పిల్లల దగ్గర కూడా వెళ్తారు, పిల్లల దగ్గర కూడా వెళ్తారు, అది చెప్తున్నాను. అంటే ఇంకా తిట్లు బూతులు రాయడం అనేది వాళ్ళ పేటెంట్ రైట్ కాబట్టి చెప్తున్నాను. సో వైసీపీ సోషల్ మీడియాలో లేకపోతే వైసీపీ యొక్క ఆలోచన విధానం, ఆ పార్టీ జెండా మోసే వ్యక్తులకు సంబంధించిన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏ విషయాన్నైనా సరే వాళ్ళు ఒక కామన్ సెన్స్ తో ఆలోచించడం కానీ, లేకపోతే ఒక ఎలాబొరేట్ గా, లేకపోతే అందులో నిజంగా తప్పు ఉన్నప్పుడు తప్పును సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా ఉండదు. సో అలాంటి ఆలోచన కలిగే వ్యక్తులకు మనం ఎంత కన్వీనియంట్ గా, ఇప్పుడు మేము గత 5 ఏళ్ల పాటు కామ్ గానే ఉన్నాం, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళలాగా 151 ఏ రోజు అరవట్లేదు, మాకు 164 వచ్చాయి, మీరెంత మాకు అని ఏమి వాళ్ళలాగా మేమే తొడలు కొట్టలేదు, మీసాలు తిప్పలేదే. మేము ఇప్పటికీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలకు మీరు చర్చలు పెడుతున్నారు, మేము వచ్చి వివరణలు ఇస్తున్నాం.
అలాగే ప్రభుత్వంలో మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు పెన్షన్లో ప్రతి 1వ తారీఖున ఒకవేళ సెలవు 1వ తారీఖు సెలవు ఉంటే 31వ తారీఖునే లేకపోతే 30వ తారీఖున ఇచ్చేటట్టు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేయడం జరిగింది. సో ఒక పక్క ప్రజల్ని అడ్రస్ చేసుకుంటూ వీళ్ళకి వచ్చిన 11 సీట్లు వీళ్ళు వేసే నెత్తిన మా మీద వేసే బురదనంతా మేము తుడుచుకుంటూ ప్రజలకు అడ్రస్ చేస్తూ ప్రజలకు మంచి ఎంత చేయాలి, ఎప్పుడు ఎలాగ ఇంకా ముందుకెళ్ళాలి, ఒక పక్కన వరదలు వచ్చాయి వారిని ఎలాగ ప్రతి ఒక్కరిని ఒడ్డునేయాలనే ఆలోచనలతో ఒక పక్క అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటూ ఒక పక్క లూలు గ్రూప్స్ లేకపోతే ఐటీకి సంబంధించినవి మంత్రి లోకేష్ గారు ఇలా అన్ని సెక్టార్లకు సంబంధించినవి ఒక పక్క ప్లాన్ వేసుకుంటూ వీళ్ళు వేసే బురదను మేము కడుక్కుంటూ వేసుకుంటూ వెళ్ళడం అనేది ఎంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్క దాన్ని ప్రజలకు మేము వివరించి చెప్తూనే ఉన్నాం. అయినా వీళ్ళు వ్యక్తిగత దాడులు వ్యక్తిగతంగా వీళ్ళకి ఆల్రెడీ సిగ్గు మానం రాలేదు. గత 5 ఏళ్ల పాటు ఏదైతే మా అధినేతను వ్యక్తిగతంగా మాట్లాడినారో దానికే పనిష్మెంట్ ఆ 11. మళ్ళీ వీళ్ళు వ్యక్తిగతానికి వెళ్తున్నారు. ఈసారి ఆ 11 కూడా రాకుండా చేసుకుంటున్నారు వాళ్ళే. మేము అలాంటి వర్డిక్ట్ మేము ఇచ్చే వాళ్ళం కాదు. మేము రమేష్ గారితో మాట్లాడదాం ఒక్క నిమిషం. వివేక్ గారు, రమేష్ గారు, లక్ష్మి గారు, న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. అప్పుడు మన వివేకానంద గాని మన జనసేన ఆయన టీడీపీ ఆయన గాని చెప్పడం జరిగింది, బండారు వంశీ గారు అంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు, వాళ్ళే బురద చల్లుతున్నారు, ఆధారాలన్నీ కూడా కోర్టుకి 3వ తారీఖున సమర్పిస్తాం, ఈ విధంగా మాట్లాడటం జరిగింది. ఒక విషయం దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష మీద వైసీపీ కామెంట్స్, అది కూడా ముఖ్య నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది మీకేమనిపిస్తుంది రమేష్ గారు? ఇది సమంజసమైన? దాని గురించి చిన్న బ్రీఫ్ తీసుకొని అందులోకి వెళ్దాం. మేడం గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష మీద నిజంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నటువంటి సందర్భం కరెక్ట్ అయిన సందర్భం అయితే ఎవరో కూడా కామెంట్ చేయరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రాయశ్చిత్త దీక్ష అనేది లడ్డూ ఇష్యూ రాగానే ఆయన తీసుకున్నారు. ఆ రోజున ఆయన ఏం మాట్లాడటం జరిగిందండి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఆయన అప్పుడు ఆ రోజున ఏమని చెప్పలా, గతంలో పాలకులు చేసిన తప్పులు కానీ వాటి మీద నేను చేస్తున్నాను అనేది చెప్పలేదు ఆయన. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ దెబ్బతిన్న కారణంగా ఆ దేవుడికి నేను క్షమాపణ చెబుతూ ఈ రోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజున అసలు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ఆ రోజున ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కాదండి. ఆ ట్యాంకర్స్ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు ఎంతసేపు కూడా ఏమని అభియోగం చేస్తున్నారు, ట్యాంకర్ అంటే కాంట్రాక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు మార్చిలో టెండర్లు పిలిస్తే మేలో ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం అనేది ఉన్న నామినల్, అందులోనూ అట్ ఆల్సో అట్ ది సేమ్ టైం టీటీడీ బోర్డు అనేది అటానమస్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి అవి జరుగుతూ వెళ్తాయి. ఆ పని టెండర్ ప్రాసెస్ అనేది 6 monthsకి ఒకసారి నెయ్యి తీసుకోవడం, దాని టెండర్ ప్రాసెస్లో అది జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చెప్పుకోవాలంటే అంటే వీళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వంలో ఉండగా జరిగింది, మీ ప్రభుత్వంలో ఉండగా జరిగింది అని చెబుతున్నారు కాబట్టి నేను చెబుతున్నానండి. ఆ రోజున ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది ఏదైనా సరే. యాక్చువల్గా అది అటానమస్ బాడీ కాబట్టి ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎందుకంటే డీజీపీని కానీ వాళ్ళందరినీ కూడా మార్చిన సందర్భం ఆ రోజున. మరి అటువంటి సందర్భంలో మా ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అండి? సరే, ఆ రోజున కూడా ట్యాంకర్స్ రాలా. మే 15 జూన్ 12 వరకు కూడా ట్యాంకర్స్ రాలా. జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ట్యాంకర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత వాటిని టెస్ట్కి ఎప్పుడు పంపారో ఏంటి అనేది జూలైలో జరిగినాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఆ రోజున వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన ఇష్యూని గతంలో జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని విశ్వసిస్తారు అనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎలాగైనా సరే హిందువులలో అపప్రతి తీసుకురావాలి, బ్యాట్ తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళు ఆడిన నాటకం, కుట్ర అండి ఇదంతా కూడా. ఎందుకంటే క్లియర్గా కోర్టు నిన్న ఒక డిబేట్లో ఒక లాయర్ గారు చెప్పడం జరిగింది, పెద్ద లాయర్ గారి పేరు ఎందుకని, కోర్టులో సుప్రీంకోర్టులో జరిగిన మాటలు కానీ అవి కానీ
కనీసం డాకెట్ మీద కూడా రాయరని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నిన్న జరిగిన కోర్టులో జరిగిన అన్నిటిని కూడా ప్రొసీడింగ్స్ రూపంలో క్లియర్గా రికార్డ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. కానీ అంత పెద్ద లాయర్ గారు కూడా డాకెట్ మీద కూడా ఇటువంటి ఏమి రాయరు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు, కేవలం ఇవన్నీ కూడా మాటలని చెప్పి చెప్తున్నారు. ఇదిగోండి కోర్టు ప్రొసీడింగ్స్ ఇవి. సుప్రీంకోర్టులో ఏమేమి వాదనలు జరిగినాయి అనేది క్లియర్గా సుప్రీంకోర్టులో రికార్డ్ అయిన ప్రొసీడింగ్స్ ఇవి. మరి అంత పెద్ద లాయర్ గారు కూడా ఇటువంటి ఏమి నమోదు కావు అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇదేదో కోర్టు తీర్పు ఇచ్చేసినట్లుగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కోర్టు తీర్పు ఇచ్చేసినట్లుగా మేము ఎక్కడా మాట్లాడలా. అక్కడ జరిగిన వాదనలలో అసలు క్లియర్ కట్గా కోర్టు అడిగింది, లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, మీరు లడ్డూ శాంపిల్ని టెస్టింగ్కి పంపించారా లేదా అనేది. ఎక్కడా కూడా లడ్డూని వీళ్ళు శాంపిల్కి పంపించిన దాఖలాలే లేవు. మరి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తులందరినీ కూడా వీళ్ళు పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ బురద జల్లడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వివేకాన్ని చెప్పడం జరుగుతుంది, మేము ప్రభుత్వంలోకి వచ్చాం, వీళ్ళు ఎంతసేపు వీళ్ళు జల్లుతున్న బురదను మేము కడుక్కోలేక అటు ప్రభుత్వమే చూడాలా, వీళ్ళు జల్లుతున్న బురదను కడుక్కోవాలా అని చెప్పి. అసలు మేము బురద జల్లడం లేదండి. మాట్లాడితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే ఇలా జరిగినాయి. ఈ లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ చేసింది ఆయనే, ఆయన పరిపాలనలోనే ఇలా జరగబట్టి ఇలా జరిగిందని చెప్పి మీరు జల్లుతున్న బురదనే మేము కడుక్కోలేక మేము ఇబ్బందులు పడుతున్నాం, మేము ఇదవుతున్నాం తప్ప మీ మీద మేము ఎక్కడా కూడా ఏ విషయంలోనూ బురద జల్లలేదు. వివేకన్న, ముందుగా ఆ విషయాన్ని మీరు స్పష్టత తెలుసుకోవాలి. నెక్స్ట్, అలాగే వంశీ గారు మాట్లాడుతూ ఆధారాలతో అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. తప్పకుండా నిజంగా మీరు లడ్డూని టెస్టింగ్ శాంపిల్కి పంపించినట్లుగా మీరు నిరూపించి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చెప్పగలిగితే మేమందరం కూడా యాజ్ ఏ హిందువుగా నేను కూడా దాన్ని స్వాగతిస్తాను. ఖచ్చితంగా ఎవరైతే ఆ లడ్డూ కల్తీ చేశారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన ఎంతో మందికి ప్రీతిపాత్రమైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆయన దగ్గర చేసే ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది క్షమించరాని నేరం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్రూఫ్స్ అనేవి కోర్టులో సబ్మిట్ చేయగలిగితే మేమందరం కూడా స్వాగతిస్తాం. కల్తీ చేసిన వ్యక్తులకి ఈ భూప్రపంచంలో ఎక్కడా కూడా ఎటువంటి పెద్ద శిక్ష విధించాలో అటువంటి పెద్ద శిక్షలు విధించే విధంగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. అంతేగాని ఎంతసేపు. కానీ రమేష్ గారు మీరు ఈ మాట అన్నారు, కానీ ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకులు ఆ మాట అనలేదు. అక్కడే సమస్య వస్తుంది. సమస్య లేదు మేడం గారు, క్లియర్ గా ఎందుకు సమస్య లేదండి. సమస్య మొదలవుతున్నదే అక్కడ. ఎక్కడ తప్పు చేయలేదనే ఒక అభిప్రాయం మాకు ఉంది కాబట్టి ఎవరో కూడా ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆ అంశాన్ని అని ఆయనే తప్పు చేశారా, మాకు సంబంధం లేదని ఇప్పుడు మీరు కూడా అన్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా మేము కూడా పూజలు చేస్తామనేసి మొన్న రీసెంట్గా ఏదో చెప్పారు. కాదు కదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా గత ప్రభుత్వంలో జరిగిన పాపాలకు నేను చేస్తున్నాను అని చెప్పి ఎక్కడా చెప్పలేదని చెప్పాను నేను, అంతే తప్ప. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులకి మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడిలో పూజలు చేయమంటే చేయడం జరిగిందండి. ఆయన చేయలేదుగా. యాక్చువల్గా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అని చెప్పి ఒక మాట అనేస్తే సరిపోతుందా మేడం గారు? దానికి ఆధారాలు ఉండొద్దండి. ఖచ్చితంగా మీరు ఆధారాలు చూపించి ఆ ప్రభుత్వంలో ఈ తప్పులు జరిగినాయి అని చెప్పి మీరు నిరూపించి చేస్తే అందరూ కూడా దాన్ని హర్షిస్తారు. కానీ మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లేసి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటే సరిపోతుందా మేడం గారు? అది ఎదుటి వ్యక్తిని కూడా దాంట్లోకి ఆయన ఇండైరెక్ట్ గా లాగేయడమే కదా. మీరు తప్పు చేశారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించడమే కదండి. అది అసలు తప్పే జరగలేదని చెప్పి మేము చెబుతుంటే మీరంతా ఎందుకు వస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్గా, ఆయన చైర్మన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడో బంధువుగా ధర్మారెడ్డి గారు, వీరు కదా వస్తారు. జరిగిన అంటే వాళ్ళు కూడా తెలిసి చేశారా తెలియక చేశారా, దీని వెనక కుట్రుందా లేదంటే ఏదైనా కక్కుర్తుందా, ఏదో విషయం బయటకు వస్తుందిగా. స్వామివారంటే లైట్ గా తీసుకున్న భావన ఏమైనా ఉందా? లైట్ గా తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే భగవంతుడి విషయంలో మనం పుట్టిన ఒక మతంలో మత విశ్వాసాలు ఇన్ని వేల
కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ కోణాలు బయటకు వస్తున్నాయి కదా రమేష్ గారు. అదే చెప్తున్నాను లక్ష్మి గారు. ఇప్పుడు ధర్మారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి మాకు క్లియర్గా నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద మేము చెప్పడం జరిగింది. మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీని అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు వేసింది సుబ్బారెడ్డి గారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుబ్బారెడ్డి గారు. మేము తప్పు చేసి ఉంటే దీనికి వెళ్ళం కదండి. అసలు సిబిఐ ఎంక్వైరీలు కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ కావాలని మేము అడగం కదండి. ఎందుకంటే మేము తప్పు చేయలేదు అనేది మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి. ఇంకో విషయం మేడం గారు, ఇంకో విషయం, వంశీ గారు 3600 వాయిదాలు ఎగ్గొట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట మాట్లాడటం జరిగింది. కోర్టు పర్మిషన్ ఇస్తే ఆయన ఆగారు తప్ప ఎగ్గొట్టడం అనేది ఎక్కడంటే ఆయన కోర్టులను అవమానిస్తున్నారేమో మరి నాకు తెలియదు. ఎప్పుడైనా సరే కోర్టు పర్మిషన్ ఇస్తేనే ఆ వాయిదాకి వెళ్లకుండా ఉండటం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద ఏ కేసు ఉన్నా సరే ఖచ్చితంగా కోర్టులో మనం ఏదో ఒక పేపర్ అక్కడ సబ్మిట్ చేసుకుని ఆగాలి తప్ప ఎగ్గొట్టడం అనేది జరగదు. మరి ఆ వర్డ్ అనేది కాదండి. ఇక్కడ ఎగ్గొట్టడం మీన్స్ ప్రతిసారి రాలేను అని 3600 సార్లు రాలేను అని చెప్పడం అంటే ఉన్నారు కాబట్టి కాదు మేడం గారు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన కోర్టులకు ఎన్నిసార్లు వెళ్దామో చూద్దాం. ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, ఎన్నిసార్లు ఆయన వాయిదాలకి ఏం అప్లై చేస్తారో లేకపోతే కోర్టుకు వెళ్ళి ఆయన కోర్టులో నుంచి ఉంటారో చూద్దాం. దానికి ఏమి మనమేమి భవిష్యత్తు మన కళ్ళెదురుకుండా ఉంటుంది కదండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ దీక్షకు మద్దతు తెలపాలంటున్నారు. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష సమంజసమైనది అయితే ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలుపుతారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ జరుగుతున్నది తప్పుడు ప్రచారం కాబట్టి దానికి ఎవరైనా ఎలా మద్దతు తెలుపుతారండి? తెలుపలేరు కదా. ఎక్కడా కూడా దాని మీద కరెక్ట్ అయిన ఇది లేదు కాబట్టి ఎవరు కూడా. రైట్ అండి, రైట్. సరే సరే, ఒకసారి ప్రాయశ్చిత్త దీక్ష గురించి మాట్లాడదాం. మీకు రమేష్ గారు ఒక విషయం చెప్పండి, చిన్న కంక్లూజన్గా. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇనిషియేట్ తీసుకొని ఒక డిప్యూటీ సీఎంగా ఉండి తప్పు జరిగింది అని ఆయన నమ్మారు కాబట్టే, తప్పు జరిగింది అన్న విషయాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టే, సరే దీన్ని ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఏమనలేదు, బట్ ఎవరైనా సరే ఈ ధర్మ రక్షణ విషయంలో ధర్మానికి విఘాతం కలిగించేలా ఉంటూ ఊరుకునే ప్రసక్తే లేదని మాత్రం చెప్పారు. కానీ ఆయన చేస్తున్న దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారనేది పేరెత్తకుండా తప్పు జరిగింది అని చెప్పి మేము అనుకుంటున్నాము, సో దాని గురించి నేను దీక్ష చేస్తున్నానని చెప్తే సరిపోయేదండి. అప్పుడు ఎవరో కూడా తప్పు పట్టడం అనేది జరగదు. ఎందుకంటే దాంట్లో క్లారిటీ, ఇప్పుడు ఆయన ఏదో ఎవరి మీద ఆయన బురద జల్లట్లేదు కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. కానీ క్లియర్ గా మొట్టమొదటి రోజున ఏది ఇష్యూ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తారన్నట్టుగా మొదట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయట్లేదు, అక్కడ ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ కరుణాకర్ రెడ్డి గారిని కానీ ధర్మారెడ్డి గారిని బ్లేమ్ చేయడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని బ్లేమ్ చేసిన నాయకుడే కదండి. ఓకే రమేష్ గారు ఒక్క నిమిషం, వంశీ గారు మీతో కూడా మాట్లాడుంది. వివేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వైట్ కలర్ బ్యాగ్ తీసుకొని పైకి వెళ్తున్నారు, అలాగే ఆయన సాష్టాంగ నమస్కారం చేసే దగ్గర కూడా ఆ బ్యాగ్ని పెట్టి నమస్కారం పెట్టుకుంటూ ఆయన ముందే, ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్ని కళ్ళకద్దుకొని పక్కన వాళ్ళకి ఇచ్చారు. ఏముంది ఆ బ్యాగ్లో? అదే దేవుడికి సంబంధించిన శ్లోకాలకు సంబంధించిన బుక్ అండ్ ప్రసాదాలు, ఆయన తీర్చుకుంటున్న మొక్కులు సంబంధించిన ఐటమ్స్ మేడం. ఓకే, నిన్నటి నుంచి ఆ బ్యాగ్ లో ఏముంది అనే ఆసక్తి, అంటే ఆయన అంతా కళ్ళకద్దుకొని దాన్ని చాలా పవిత్రంగా పక్కనున్న వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని క్యారీ చేస్తూ వెళ్తున్నారు. అదే ఆయన ఏవైతే దేవుని దగ్గర చెప్పాలనుకుంటున్నారో, ఏవైతే రాసుకున్నారో వాటిని అన్నిటినీ మనసులో మననం చేసుకుంటూ వాటిని దేవునికి సమర్పించే విషయానికి సంబంధించినవి ఆయన తీసుకెళ్తున్నారు మేడం. ఇందాక వైసీపీ సార్ మాట్లాడినట్టు ప్రాథమిక విచారణ కంటే ముందే టీటీడీ వారు చెప్పిన విషయాలనే మనము ముఖ్యమంత్రి గారు దాన్ని అడ్రస్ చేయడం జరిగింది. అయితే నేను ఇందాక చెప్పినట్టు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టిండేది మే 4వ తారీఖున. అది మనకు మొదటి కన్సైన్మెంట్ 12 మార్చి
సో ఆ హయాంలో తీసుకున్నందుకు మొదటి 4 ట్యాంకర్లు కూడా ఆ సమయంలో భక్తుల కంప్లైంట్ మీద వచ్చినందుకు దాన్ని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది. దాని ద్వారా తెలిసిన విషయాల్ని దాన్ని 1-2 సార్లు బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ట్యాంకర్లు అసలు తీసుకోవాలి. జూన్ 12 ఫస్ట్ ట్యాంకర్స్ వచ్చినాయి. ఆగండి చెప్తాను. అదే 12 ఫస్ట్ ట్యాంకర్లు వచ్చినాయి. దాని తర్వాత ఒక వారం రోజుల్లో దాని మీద భక్తులు ఫిర్యాదులు అందడంతో దాన్ని మనం టెస్ట్కి పంపించడం జరిగింది. సో ఆ కోణంలో చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా రేపు జరిగే విచారణ సిబిఐకి ఇవ్వచ్చా లేదా అని కేంద్ర సొలిసిటర్ జనరల్ని అడగడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, దోషులు ఎవరో తేలుతుంది అనేది ప్రగాఢమైన నమ్మకం. అలాగే మేము ఎందుకు అంత బలంగా చెప్పగలుగుతున్నామంటే గత 5 ఏళ్ల పాటు జరిగిన, ఇందాక నేను చెప్పినట్టు గత 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలన విషయంలో జరిగిన తప్పులు భారీగా జరిగాయి. ఆలయాల విషయంలో కావచ్చు, ప్రజలకు జరిగిన అన్యాయాల విషయంలో కావచ్చు. మీరు ఏ దానికైనా సమర్థులే, జరిగి ఉంటుందని బలమైన నమ్మకంతో చేస్తున్నాము. అలాగే బలమైన నమ్మకంతో మేము దాన్ని విశ్వసిస్తున్నాం. సో ఆ తప్పులు మీ హయాంలో జరిగాయి, కంపల్సరీ జరిగే ఉంటాయి, ఆ నమ్మకంతో చెప్తున్నాం. అలాగే మీరు చేయకపోవచ్చు అండి. అరే మీరు కాదు నేను అనేది, మీరు అదే పనిగా చేస్తారని కాదు, వాళ్ళు కక్కుర్తి. నేను అనేది ఆగండి అరే నేను అనేది ఆగండి. ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఏఆర్ ఉందో, ఏఆర్ ఫుడ్స్ అనేది ఉందో, వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్ లో రాసుకున్నారు వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తారో, ఆ ప్రోడక్ట్స్ లో ఏమేమి ఉంటదని లాస్ట్ టైం చూపించారు. చాలా మంది వెబ్సైట్స్ లో ఉన్నాయి, చూడండి అన్న మీరు. అదే మీరు వాళ్ళ ద్వారా వచ్చిన కల్తీకి సంబంధించి చాలా మంది వెబ్సైట్స్ లో కూడా అలా ఉంది మీటింగ్ సంబంధించిన. నేను అన్నది వినండి పూర్తిగా. ఆ కంపెనీ అలాంటి కంపెనీని తీసుకుంటున్నప్పుడు ఎందుకు అబ్జర్వేషన్ చేయలేదు, ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయకోకుండా దాన్ని టెండర్లలో తీసుకొని దాన్ని ఓకే చేశారు అనేది క్వశ్చన్. అది ఎవరి మేము అధికారంలో ఉన్నా సరే అది ఆపద్ధర్మ ప్రభుత్వం, అటానమస్ బాడీ టీటీడీ అనేది ఆ రోజున టీటీడీ బోర్డు మెంబర్స్ కి కనీసం దర్శనాల లెటర్స్ కూడా ఎలా చేయలేదండి ఎలక్షన్ కమిషన్. దర్శనాల లెటర్స్ కూడా మేము రద్దు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్స్ యొక్క దర్శనాల లెటర్లు కూడా క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆపద్ధర్మ ప్రభుత్వమైన టీటీడీ అనేది ఒక ఇండివిజువల్ బాడీ, ఎందుకు అది మర్చిపోతున్నారు? ఇండివిజువల్ బాడీ అదే చెప్తున్నాను నేను. అంటే మీరు సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అంటే నేను చెప్తున్నా. అంటే సుబ్బారెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు, ధర్మారెడ్డి గారు ఎన్నికల పనుల్లో ఉన్నారు. అదే మేడం గారు నేను చెప్పేది ఇప్పుడు క్లియర్ కట్ గా ఓకే చేసినప్పుడు ఎందుకు మీరు అబ్జర్వేషన్ అనేది చెప్తున్నాను. ఆ కంపెనీని ఓకే చేసినప్పుడు ఎందుకు మీరు రైట్ అంటే ఒకటి కంపెనీ విషయమా ఇవన్నీ కూడా రేపు విచారణలో అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. పదే మనం దాని చుట్టూ తిరిగిన ఇదే. నేను పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష గురించే మాట్లాడాలనుకుంటున్నా. అంటే ధర్మం గురించి, లేదంటే ఈ కార్యక్రమాల ద్వారా మనం సమాజానికి కానీ లేదంటే ఇలా ఈ విధంగా చూపించడంలో రేపు ఎవరైనా ఒక తప్పు చేయాలి అంటే ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేయొచ్చు. అలాగే తప్పు చేస్తే క్షమించమని కోరుకోవాలి. దేవుడు అంటే మనల్ని చూడట్లేదు అనుకొని ఇష్టం వచ్చినట్లుగా గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తాము అంటే కుదరదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ చర్య అయితే ఖచ్చితంగా రేపు ఇలాంటి వాళ్ళకి చంపెట్టుగా కనబడే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే 5 ఏళ్లలో బండారు వంశీ గారు 5 ఏళ్లలో ఒక రకంగా రథం దగ్ధం, అంతర్వేది రథం దగ్ధం, అలాగే రామతీర్థం శ్రీరాముడి, అవునండి అసలు అది అనడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను అనలేను అది బీజేపీ వాళ్ళే చేశారని చెప్పి ఆ రోజున అక్కడ పోలీసులు ఎంక్వైరీలో తేలింది కదా మేడం గారు. పూజారి దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు నిజమైన భక్తులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారండి. కాబట్టి ఇలాంటి ప్రాయశ్చిత్తాలు మొదలు పెడితే అసలు ఈ 5 ఏళ్ళు ప్రాయశ్చిత్తాలకే సరిపోతుందేమో. ఇప్పుడే తిరుమలలో పవన్ కళ్యాణ్ గారితో పాటు జన సైనికులు వెళ్ళారు. అక్కడ నుంచి మురళీకృష్ణ నాయుడు గారు కూడా లైవ్లో ఉన్నారు. మురళీకృష్ణ నాయుడు గారు ఆయన లేరండి, పక్కన మురళీకృష్ణ నాయుడు గారు జాయిన్.
మురళీకృష్ణ నాయుడు గారు. నమస్తే. గోవింద గోవింద. ఎందుకంటే నేను తిరుమలలో ఉన్నానండి. ఈవేళ చాలా మంచి రోజు. నిన్న స్వామివారి దర్శనానికి నేను ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కొండ మీద ఉండి రాజకీయాలు మీతో మాట్లాడించడం నా ఉద్దేశం కాదు, కానీ మురళీకృష్ణ నాయుడు గారు ఆయన చాలా అలసిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్, ఆయన మూడు మెట్లు కూడా ఎక్కలేరు కానీ 3 పెళ్ళిళ్ళ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి ఒకటి. రెండవది, ఆయన ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నారు, వైట్ కలర్ బ్యాగ్ని తీసుకొని వెళుతున్నారు. దాన్ని చాలా పవిత్రంగా ఆయన సాష్టాంగ నమస్కారం చేసే దగ్గర కూడా ఆయన బ్యాగ్ని ఆయన ముందు పెట్టుకొని ఉన్నారు. దాన్ని కళ్ళకద్దుకొని పక్కన వాళ్ళకి ఇచ్చారు. ఆ బ్యాగ్లో ఏముంది అనేది రెండో అంశం. ఏం చెప్తారు? ఆయనతో పాటు మీరంతా నడిచారు కాబట్టి ఆయన ఎలాంటి ఇబ్బంది పడుతూ నడిచారు? అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయన మూవీస్ కానీ వీటిలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా, ఆయనకి ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది నడవడంలో? అది ఏమైందంటే అమ్మా, విపరీతమైన క్రౌడ్ అవటం వల్ల క్రౌడ్కి ఏమైందంటే బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయిపోయిందమ్మా. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ పర్సనే, కానీ ఏంటంటే విపరీతం క్రౌడ్ అమ్మా. అసలు ఇసుకెత్తే రాళ్ళ జనం, అంత జనం చూస్తే ఇప్పుడు కూడా ఏ నాయకుడికి రారు. అది తెలిసి తెలియకుండా అలిసిపోయాడు 10 మెట్లు ఎక్కినప్పటికీ. అదే జగన్మోహన్ రెడ్డిని నిజాయితీగా ఉన్నాడు. ఒక్కరోజైనా సరే ఇన్ని సంవత్సరాల ఆయన అనుభవంలో ఒక్కరోజైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలు నడకన స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. ఆయన చెప్పడం కాదమ్మా, వాళ్ళ ఇష్టావచ్చో మాట్లాడటం కాదు. ఆయన ఒక పుణ్య కార్యక్రమానికి వెళ్ళాడు. స్వామివారి మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. ఆయన ఏదైతే దీక్ష చేపట్టారో దానికోసం వెళ్ళారు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు, కానీ కర్మ అనేది తప్పకుండా అనిపిస్తారు. నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షి చెప్తున్నాను. వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ తెలుసు. ధర్మారెడ్డికి ఎలా పట్టిందో, రాజశేఖర రెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రతి కుటుంబానికి పడుతుంది. కర్మఫలం అనేది పిల్లలతో సహా వదలదని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే పుణ్య కార్యక్రమంకి వెళ్ళాడు. ఆయన ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళా. అక్కడ ఉన్న క్రౌడ్ చూస్తే ఆయన ఎంత మంది అంటే నిజంగా చెప్తానమ్మా, అసలు ఎంత కంట్రోల్ చేయడమే మా వల్ల కాలేదమ్మా. ఎంతమంది కంట్రోల్ మా వల్ల కాలేదు. అలాంటి పరిస్థితుల్లో గాలి ఆడక అతను శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది. కొంచెం అలసిపోయారు. దానికి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు మనుషులేని, అసలు మానవ జన్మలేనే. అసలు హిందూ మతం మీద అసలు వీళ్ళకి కావాలని చెప్పి ఒక మతాన్ని పెంపొందించాలని చెప్పి పవిత్రమైన తిరుమల దేవస్థానాన్ని సర్వనాశనం చేసింది. ఈ ఎదలకి స్వామివారి డబ్బులు కావాలి, స్వామివారి యొక్క ఆస్తులు కావాలి తప్ప వీళ్ళు చేసే పనులన్నీ ఒకటొకటి తీస్తున్నామ్మా. తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. ఏంటంటే లడ్డు ప్రసాదం అనేది కాదు, తప్పకుండా దీనిలో చాలా అభివృద్ధి జరిగిందమ్మా. స్వామివారికి ఆదికేశ నాయుడు గారు ఆ టైంలో 3,000 ఎకరాల భూమిని కేటాయించారు గోశాలకు అని చెప్పి. ఇలా వైఎస్ఆర్సీపీ నాయకుడే దాన్ని కబ్జా చేసి దాన్ని ఈవేళ 100 ఎకరాలు కూడా లేకుండా చేసేసి ఈవేళ చెప్పుకుంటూ పోతే తిరుమలలో చాలా చేశారు 5 సంవత్సరాలు. దొరికిందని చెప్పి దేవుడి యొక్క ప్రసాదాన్ని కాదు, దేవుడి ఆస్తులు కూడా, దేవుడి డబ్బులు, దేవుడి నగలు కూడా దోచుకుంటున్నారు. అవన్నీ బయటపడుతుంటే వీళ్ళకి అర్థం కావట్లా. కానీ వాళ్ళు ఏదో భూమి మీద బతికేస్తున్నావు ఆనందపడుతున్నారు, ఎవరి మీద ట్రోల్ చేసామని ఆనందపడుతున్నారు. ఆ ట్రోల్ చేసి వాళ్ళకి ఈ విషయంలో వేరే విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. స్వామి వారి యొక్క సన్నిధి నుంచి హెచ్చరిస్తున్నాను. తప్పకుండా కర్మం. ఎందుకంటే చూసాం కదా గతంలో, ఈ కాలు చెయ్య హ్యాపీగా ఉండాలి. అదే పరిస్థితి వాళ్ళకి. మురళి గారు, అలాగే నేను అడిగినట్టుగా ఆ బ్యాగ్ లో ఏముంది? వివేక్ గారు అన్నారు స్వామివారి పుస్తకాలు, అలాగే స్వామివారికి ఆయన సమర్పించాలి అనుకున్న కొన్ని కానుకలు అంటున్నారు. మేబీ మీరు కూడా నడుస్తున్నారు. అందరికీ ఆ బ్యాగ్ లో ఏముంది అన్న క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే ఆయన రాసుకున్నారు గోవింద నామాలు దీక్షలో ఉండి, అదే విధంగా సనాతన ధర్మం అనే ఒక ప్రశ్న ఏర్పాటు చేస్తున్నారు. అదే స్వామి వారికి ఆయన సమర్పించాలని చెప్పి గోవింద నామాలు కూడా దానిలో రాష్ట్రాన్ని కూడా బ్యాగ్ లో పెట్టి తెచ్చుకోవడం జరిగిందమ్మా. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో ఈ 11 రోజులు ఆయన గోవింద నామాలు రాస్తూ ఉన్నారా? రాశారమ్మ.
సరే అది ఎందుకంటే వాళ్ళకి తెలియదమ్మా ఆయన యొక్క నిష్ట, దేవుడి మీద ఉన్న నిష్ట. ఏదో దేవుడి గుళ్ళో వెళ్ళి దండం పెట్టేసుకున్నావా, అయిపోయింది, పబ్లిసిటీ చేసుకున్నామా, కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఫోటోలు తీసి పబ్లిసిటీ చేసుకున్నా ఆ టైప్ కదమ్మా. ఆయన ఈ 11 రోజులు కటికి ఉపాసం ఉండే చేశాడమ్మా. ఒక మనిషి ఒక రోజు భోజనం చేయబడి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. అలాంటిది ఈవేళ అన్ని రోజుల పాటు భోజనం చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటూ ఆయన ఎంత దీక్షగా ఉన్నాడో అర్థం చేసుకుంటామా. అసలు ఏ స్వామి కూడా చేయలేని పని ఆయన చేస్తున్నాం. హిందూ మతాన్ని కాపాడటానికి, ఎందుకంటే ఆయన హిందూ, ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకుంటారమ్మా. అలాగే ఒక హిందువుగా తన ధర్మాన్ని తన పాటిస్తున్నాడు. అందుకు దాన్ని వేరే విధంగా ట్రోల్ చేయటం, ఇంకా వంక లేనది డొంకెట్ నేర్చిందని ఎదవలకి అనకూడదనమ్మా. ఆయన విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఒకటే విషయం చెప్తాను, ప్రతి ఒక్కరికి సాక్షి చెప్తున్నాను. కానీ రానున్న రోజుల్లో ఎంత కర్మ అనిపిస్తారంటే ఇంత అంత కదా, మామూలు కర్మ కదా. ఎందుకంటే స్వామి ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడమ్మా. అలాంటిది త్రికరణ శుద్ధితో దీక్ష పెట్టారు. ఆయన పిలుపుతో ప్రతి హిందువు కదిలేదు. ఎందుకంటే నాకెందుకని బాధ్యత లేకుండా ఉన్న ప్రతి హిందువు కూడా నేను సైతం అని చెప్పి గోవింద గోవింద అంటున్నారు. ఎన్నో టెంపుల్ దర్శనం చేస్తున్నారు. హిందూ మతం ఇంకా తప్పేయాలనుకున్న వాళ్ళకి బతికించినాడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన పూర్తి పేరు పలకాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన భక్తి విషయంలో మటుకి ఆయన మించిన భక్తుడు లేడమ్మ. రైట్ అండి, రైట్ మురళీకృష్ణ నాయుడు గారు, థ్యాంక్ యూ. అక్కడ నుండి మీరు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే వివేక్ గారు, మురళీకృష్ణ గారు చెప్తున్నట్టుగా గోవింద నామాలు ఆ బ్యాగ్లో ఉన్నాయి, ఇన్ని రోజుల పాటు ఆయన రాసిన గోవింద నామాలను సమర్పించడానికి వెళుతున్నారు అని. అలాగే ఆయన అంటున్నారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తిగా ఆయన ఇచ్చిన పిలుపుకి స్వచ్ఛందంగా వస్తున్న వారు కూడా అనేకం అని. ఏమంటారు మీరు? అబ్సల్యూట్లీ. అంటే మనం గత 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల నుంచి కూడా సెక్యులర్ భావాలనే కాదు మేడం, ఇప్పుడు ఒకరికి తప్పు జరిగినప్పుడు లేకపోతే ఒకరి అంశంలో ఇప్పుడు ప్రజలకు రాజకీయపరమైన అంశాలు తప్పు జరిగినప్పుడు కూడా ఆయన అంతే ఆవేశంతో అంతే బాధతో బయటకు వచ్చి అడ్రస్ చేసిన ఘటనలు గత 5 ఏళ్లలో కోకొల్లలు. అలాగే హిందువులకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా లేకపోతే ముస్లింలు లేకపోతే క్రైస్తవులు జైనులు బుద్ధులు ఇలా ఒక మనోభావాలకు సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వారికి సంబంధించినది ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు లేకపోతే వాళ్ళని మత విశ్వాసాలను గౌరవించాలనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ నిలబడతారు. ఆయనే మొదట నిలబడుతున్నారు. మీరు గమనించారో లేదో, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలను మనోభావాలకు సంబంధించిన అడ్రస్ చేసే విషయంలో ఒకరినే భుజాన్ని వేసుకోవాలి, తప్పును తప్పుగా అడ్రస్ చేయాలి. అది ఆయన మొదటి మోటో. అది ఎక్కడ రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ రీజన్ అనేది ఉండదు ఆయన దగ్గర. ఇది తప్పు జరిగింది లేకపోతే ఇది ఖండించాల్సిన విషయము, అందరం ఖండిద్దాం, అదే లైను. ఆ లైన్ మీదనే నడుస్తారు ఆయన. సో ఇప్పుడు ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు మీరు ఇందాక చెప్పడానికి కూడా బాధపడిన రామతీర్థ ఘటనలు కావచ్చు, ఎలుకలు రథాన్ని ధ్వంసం చేయడం అంటూ ఏం మేడం, అసలు మనము మనుషులు ఇందాక కామన్ సెన్స్ అన్నట్టు వాళ్ళు ఎలాంటి రీజన్స్ చెప్పారంటే అప్పుడు ఏ రోజు ఈయన గత 5 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడలేదే. వైసీపీ అధినేతగా పులివెందుల ఎమ్మెల్యే ఉన్న ఆయన ఏ రోజు గత 5 ఏళ్లలో అలాంటి ఇప్పుడు 204 ఘటనలు జరిగాయి, ఆలయాలు లేకపోతే రకరకాలైన ఘటనలు జరిగాయి, 204 జరిగాయి గత 5 ఏళ్లలో రికార్డుగా చూసుకుంటే. మరి అప్పుడు ఏ రోజే కానీ ఆయన బయటకు వచ్చి ఇలా మాట్లాడి అడ్రస్ చేయలేదే. నేను అలా జరిగింది లేకపోతే ఇలా పొరపాటు జరిగింది లేకపోతే నేను విచారణకు ఆదేశించాను, ఇదిగో దోషులను పట్టుకున్నాను. ఒక్క కేసులో కూడా నిన్నటికి మొన్న హిందూపురంలో జరిగిన ఘటనకు దాని వెనకాల వైసీపీ నాయకుడు ఉన్నాడు రథం తగలబెట్టిన ఇంకొక కేసులో. మనం ఇలాంటి మనకు కొన్ని బయటకు తీస్తే తెలుస్తాయి. ఎందుకు చేసావంటే ఆయన పేరు ఏదో ఈశ్వర్ రెడ్డో సంథింగ్ నేమ్ ఏదో ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మనం ఇలాంటి బయటికి తీసే హిందూపురం ఘటన. సో మనం ఏం మాట్లాడుతున్నామంటే మనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని కానీ లేకపోతే భుజాన వేసుకోవడం అదే పనిగా అవసరం లేదు, లేకపోతే వారి పక్షాన్ని ఏకపక్షంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఇక్కడ తప్పు జరిగిందని అనిపిస్తుంది లేకపోతే మన మనోభావాలు దెబ్బ తగిలిందని, సో అందరం ఖండిద్దాము. సో దట్ ఇతరులకు ఒక రోల్ మోడల్ గా ఉంటాం. అలాగే వారు కూడా ఇంకోసారి అవును వీళ్ళంతా యునైటెడ్ గా ఉన్నారు లేకపోతే వీళ్ళకు తప్పు జరిగిందని వీళ్ళు భావిస్తున్నారు, వాళ్ళ పక్కన మనం నిలబడాలి. మనం ఒక యునైటెడ్ గా కలిసి ఉన్న దేశంలో ఒకరికి ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఒక కాకి ఏదైనా దెబ్బ తగిలితే 10 మంది కాకులు వచ్చి నిలబడతాయి. ఎందుకు? అది వాళ్ళ యూనిటీ. అలాగే ఇతర వాళ్ళకు కూడా ఏదైనా
ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మిగతా వాళ్ళు వచ్చి అడ్రస్ చేసి నిలబడితే మిగతా దోషులకు లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి అమ్మో ఇది ప్రతి ఒక్కరు ఖండిస్తారు, లేకపోతే ప్రతి ఒక్కరు మనల్ని చేసిన తప్పును తప్పుగా చెప్తున్నారు అనే ఒక ఇండికేషన్ వెళ్తుంది. అది చెప్పాలనుకున్నారు. అది దానికోసం ఈ దీక్షలు, దానికోసం ఆయన పడుతున్న ఆవేదన. సో మనం అందరము ఒక తప్పును తప్పుగా చూడాలి, తప్పుగా ప్రజలకి దేశ ప్రజలకి చూపించాలి. అప్పుడే దానికి సంబంధించిన న్యాయం జరుగుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన విధానం. వంశీ గారు మీరే ఉంటారు. నేను వివేక్ గారు ఇంకొకటి విషయం కూడా చెప్పాలి. అంటే దీని ద్వారా ఇటు సౌత్ ఇండియాకి ఒక సనాతన ధర్మానికి రిప్రజెంట్ చేసే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఆవిర్భవించబోతున్నారా అని కూడా నేను స్టార్టింగ్లో మాట అన్నాను. దాని గురించి కూడా చిన్న కంక్లూజన్ ఇవ్వండి వంశీ గారు మాట్లాడారు. అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినది ఒక రక్షణ బోర్డు ఉండాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మాట్లాడినప్పుడు చాలా రకాలైన ధార్మిక సంస్థలు లేకపోతే పీఠాధిపతులు అడ్రస్ చేశారు. ఏది మంచి ఆలోచన. ఈవెన్ సౌత్ నుంచి కాదు, నార్త్ నుంచి కూడా వచ్చాయి కాంప్లిమెంట్స్. సో సౌత్ కు సంబంధించినది ఆయన ఏది మన రాజకీయాలకు ఈ డిప్యూటీ సీఎం గా కాకముందు నుంచి జనసేన గురించి సౌత్ లో కూడా కొన్ని సౌత్ దక్షిణాది రాష్ట్రాలు న్యూస్ మ్యాగజైన్స్ లో కొన్ని రాయడం జరిగింది. ఈయన ఒక పెద్ద స్టార్ గా ఉండి రాజకీయాలలో చాలా ఏదో మార్పు తీసుకొస్తారనుకున్నాడు. ఈవెన్ ఒక సీట్ వచ్చినా కూడా ప్రజల్లో కంటిన్యూస్ గా ఉన్నాడు. సౌత్ లో చాలా రకాల ఆర్టికల్స్ వచ్చాయి. అది రాజకీయ పరమైన ఆలోచనలు రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేశాయి. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, అందరూ బయటికి రావాలి అనే ఆలోచన ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సౌత్ లో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నిన్న నేషనల్ మీడియా కావచ్చు, సౌత్ నుంచి వచ్చిన మీడియాలు కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఆయన వారి న్యూస్ ఛానల్ కు మీడియాకు అడ్రస్ చేయడం చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యారు. సో మా దగ్గర కూడా పీపుల్ ఇలాగ అడ్రస్ చేస్తున్నారు, మీరు చాలా మంచి స్టెప్స్ తీసుకున్నారని తమిళనాడుకు సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు ఆ విధమైన ఆలోచనలు ప్రజల్లో రేకెత్తించినప్పుడు సహజంగానే ఆయనకు పాపులారిటీ విషయంలో కావచ్చు ఇలాంటి మంచి విషయాల పట్ల రెస్పాండ్ అవుతున్నారనేది ఒక మంచి ఇండికేషన్ వెళ్తుంది. తద్వారా సౌత్ కు సంబంధించిన అన్ని రాష్ట్రాలలో ఆయన పేరు, అలాగే నార్త్ లో సంబంధించిన వాళ్ళు కూడా అడ్రస్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి మేడం. రైట్ వంశీ గారు, ముఖ్యంగా అంటే సనాతన ధర్మ పరిరక్షణని నిజానికి రాజులు ఏళ్ల తరబడి కాపాడారు కాబట్టి ఎన్నో ఏళ్ల చరిత్రని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చరిత్రను కొలాప్స్ చేయడానికి ఎంతమంది దాడులు చేసినా దాని మీద అనేక రకాలుగా మహమ్మదీలు, గజనీలు, అనేక మంది దాడులు చేస్తూ వచ్చినప్పటికీ కూడా రక్షించబడింది. ఎందుకంటే ధర్మాన్ని నమ్మిన వాళ్ళకి. వంశీ గారు మీరేమంటారు? నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇలా సనాతన ధర్మ పరిరక్షణ లేదంటే ఒక ఎజెండాతో తీసుకొని ముందుకు వెళితే గనక ధర్మం ఇప్పుడు ఒంటి కాలు మీదే ఉంది అంటూ ఉంటారు. నిజంగా కనీసం ఇంకో కాలుని సమకూర్చుకోగలుగుతుందని ఏమన్నా అనిపిస్తుందా? మేడం ఖచ్చితంగా అండి. దీని గురించి మాట్లాడే కంటే ముందు మీరు ఇందాక నుంచి నాకు అవకాశం ఇస్తారని చూస్తా ఉన్నా. రమేష్కి నా కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి అన్న. ఇందాక మీరు మాట్లాడుతా బురద చల్లడం ఒకటి, కోర్టులను అవమానించడం ఒకటి అనే రెండు విషయాలు మాట్లాడారు. అందులో పేటెంట్ హక్కులు, బురద చల్లడం అనే పేటెంట్ హక్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తప్ప వేరే వాళ్ళకి ఈ రాష్ట్రంలో లేదు. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అండ్ ఆల్సో అవన్నీ చెప్పుకుంటా పోతే టైం చాలదు కాబట్టి. అండ్ కోర్టులను అవమానించడం అని అంటా ఉన్నారన్న. ఎక్కడా కూడా ఆ కోర్టులను అవమానించేటటువంటి పేటెంట్ హక్కు కూడా మీ ఎంపీలది, మీ ఎమ్మెల్యేలది, మీ సోషల్ మీడియా కార్యకర్తలది అని చెప్పి గతంలో రుజువైంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్స్ ఏంటంటే అన్న, మీరు అన్నారు ముఖ్యమంత్రిగా ఆయన కోర్టుకి వెళ్ళలేదు, సరే బానే ఉందన్న. మొన్న 27వ తారీఖు ఇవన్నీ కూడా 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి వెళ్లాల్సినటువంటి వాయిదాలన్న. మొన్న 27వ తారీఖు సెప్టెంబర్. తిరుమల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదే కోర్టుకు సబ్మిట్ చేశారు. అదే అన్న, ఇట్లాంటి మేనేజ్మెంట్ మీరు చేస్తారని అంటా ఉన్నా. అలాంటి మేనేజ్మెంట్ అంటే మీరు ఎగ్గొట్టడం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఎగ్గొట్టడానికి అదేం కాదు. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా కోర్టు తప్పదు కదా. ఎవరైనా ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళాలి. కోర్టు పర్మిషన్ ఇస్తేనే ఈయన ఆగారు. కోర్టు పర్మిషన్ ఇవ్వకుండా ఈయన ఆ రోజు నిజంగా కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఈయన ఆగడం కుదరదు కదా. విన్న తర్వాత మీరు ఆన్సర్ చేద్దురు అన్న. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్న. రమేష్ అన్న ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్న నాకు. ఆ తర్వాత మీరేమంటా ఉన్నారంటే ఈ లడ్డూ విషయంలో మా ప్రభుత్వం తప్పు కాదు, మా ప్రభుత్వం చేసింది కాదు అని అంటా ఉన్నారన్న. సప్లై చేసినటువంటి గీ సప్లయర్ కి కొన్ని నియమాలు ఉంటాయన్న. ఆ నియమాల్ని వైవి సుబ్బారెడ్డి గారు ఒక జీవో ద్వారా తీసేశారన్న. ఆ నియమాలు ఏంటంటే లేదండి, మార్చ్ లో టెండర్ పిలిచింది. సిగ్నేచర్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అండి. అప్పుడు
కింద సిగ్నేచర్ వైవి సుబ్బారెడ్డి గారిదే అన్న. ఈ నియమాలన్నీ సడలించినప్పుడు ఉన్నటువంటి సరే, కింద సిగ్నేచర్ వైవి సుబ్బారెడ్డి గారిదే. కండిషన్ నెంబర్ 18 లో అన్న. అవునన్నా, అది టెండర్ ప్రాసెస్ లో కంపెనీల యొక్క వినండి అన్న, అది మీకు చెప్పినప్పుడు విన్నాను కదా, అమౌంట్ వినండి అన్న. ఇంత పెద్ద అమౌంట్ ఉంది అని చెప్పి మార్చారు తప్ప దాన్ని వినండి ఎప్పుడో అన్న, జరిగింది. అది కండిషన్ నెంబర్ ఏది అప్పుడు జరిగిన రోజున ఎయిర్పోర్ట్స్ వచ్చి దీంట్లో అయిపోతుంది పాల్గొల్ల. రమేష్ అన్న. అన్న క్రాస్ టాక్ అయిపోతుంది. మీ దగ్గర ఆన్సర్ ఉంటే నేను అడిగిన తర్వాత చెప్దురు. కండిషన్ సరే, నెంబర్ చెప్పండి 18 లో అన్న, ది డైరీ షుడ్ హ్యావ్ ఆపరేషన్ అట్లీస్ట్ ఫర్ పాస్ట్ 3 years అని ఉందన్న. దాన్ని 1 year కి ఆల్టర్ చేశారు మన వైవి సుబ్బారెడ్డి గారు అన్న. ఏ కారణం చేతన్నా, ఆ తర్వాత 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ పర్ డే ప్రొక్యూర్ చేయాలి, 1 year కి ప్రొక్యూర్ చేయాలి అనేసి ఒక కండిషన్ ఉందన్న. ఆ తర్వాత 8 tons ఆఫ్ కౌ మిల్క్ ఫ్యాట్ కి 1 year అని ఒక కండిషన్ ఉందన్న. ఆ 19 and 20 కండిషన్స్ కూడా సుబ్బారెడ్డి గారు రిమూవ్ చేసేసారన్న. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే అన్న, 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలి ఈ గీ ప్రొక్యూర్ చేసేటటువంటి కంపెనీకి అనేటటువంటి నియమాన్ని 150 కోట్ల రూపాయలకి వైవి సుబ్బారెడ్డి గారు ప్రత్యేకంగా కుదించబడి చేసినటువంటి జీవో ఇదన్నా. ఆయన కింద ఆయన సిగ్నేచర్ అన్న. దీనికి ఏంటన్నా సమాధానం అదే చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు అంత ఆ రోజున గీ ప్రొక్యూర్మెంట్ లో 50 సంవత్సరాలు వస్తున్నటువంటి నియమాలన్నీ రద్దు చేసి కొత్తగా ఎందుకు ఈయన అదే చెప్తున్నానన్నా, నన్ను చెప్పనివ్వండి. కంపెనీకి అయితే అర్హతలు ఉన్నాయో అయ్యే నియమాలను ఆయన యాడ్ చేశారన్న. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, నన్ను చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆ రోజున అంటే గీ సమయం procurement లో కూడా వస్తున్న మించిపోతుంది. ఇబ్బందుల్ని దీని గురించి గుర్తించి, రేపైతే ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ రమేష్ గారు మేడం గారు చెప్పండి. రమేష్ గారు నిజానికి దీని గురించి సరే వంశీ గారు అడిగారు, అనేక డౌట్స్ ఆయనకు ఉన్నాయని. మేబీ రేపు క్లారిటీ రావచ్చేమో వంశీ గారు. ఇప్పుడు మేడం గారు వీళ్ళందరూ కూడా చెబుతున్నది ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి, ఆ ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ లోనే 5th పాయింట్ ఉంది. మరి వీళ్ళందరూ చూసారో లేదో ఇది చూడండి మేడం గారు, నేను చదువుతున్నాను. ద టెస్ట్ రిపోర్ట్స్ షల్ నాట్ బి రీప్రొడ్యూస్డ్ హోలీ ఆర్ ఇన్ పార్ట్స్ ఆర్ ఇన్ ఎనీ మేనర్ whatsoever by anyone and cannot be used as an evidence in any court of law. అసలు కోర్ట్ ఆఫ్ లాలో అది ఇది ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయడానికి కుదరదు అని చెప్పి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో 5th పాయింట్ కింద ఉందండి. ఇప్పుడు అందుకని కలిపారన్న మీరు. ఇప్పుడు క్లియర్ గా ఇది కోర్టు ఎవిడెన్స్ కి చెల్లదు, లేదా సోషల్ మీడియాలో దీన్ని చక్కర్లు కొట్టించడానికి చెల్లదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా వాళ్ళ డిస్క్లైమర్ లోనే ఇస్తే, ఇప్పుడు దీనికి సెకండ్ ఒపీనియన్కి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదండి? ఇప్పుడు ఎన్డీడీబీ కాఫ్ చైర్మన్ గారు July 6th వచ్చి ఈవో శ్యామలరావు గారిని కలిశారు. ఒక ఎన్డీడీబీ కాఫ్ చైర్మన్ గారు వచ్చి తిరుపతిలో శ్యామలరావు గారిని కలవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది కోర్టు ఎవిడెన్స్ కి చెల్లదు అని చెప్పి దాని యొక్క ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ యొక్క డిస్క్లైమర్ లోనే ఉంది. మరి కోర్టు ఎవిడెన్స్ కి చెల్లని రిపోర్ట్ ని పెట్టి రేపొద్దున కోర్టులో ఏమని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేస్తారండి? అన్న సాక్షి టీవీకి కూడా డిస్క్లైమర్ ఉంటదన్న. ఈ ప్రోగ్రామ్ లో జరిగేటటువంటి వాటికి ఛానల్ కి ఎలాంటి సంబంధం డిస్క్లైమర్ ఉన్నప్పుడు అలా కదన్నా. మేము చెప్పేది మీరు ఈ ఒక్క రిపోర్ట్ నే పట్టేసుకుని ఇది చేయడం కాదు కదా. ఇంకా ఎన్నో గొప్ప టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. అసలు ఎప్పుడో కూడా అప్పుడు గీ యొక్క శాంపిల్ ని టెండర్స్ అప్పుడే CFTRI దానికి పంపిస్తారు. క్లియర్ గా మీరు చెప్పిన రూల్స్ లో క్లియర్ గా టెండర్ రూల్స్ లో ఉంటుంది, అది చూడండి. మరి ఆ ల్యాబ్ కి ఎందుకు పంపించలేదు మరి మీరు? నేను అడిగిన వాటికి మీరు ఆన్సర్లు చెప్పలేదన్నా. నేను చెబుతుంటే మేడం గారు అడ్డం పడి అది అవసరం లేదండి అన్నారు. చేశారనేది నా ప్రశ్న. ఆ రోజున ఉన్న ప్రొక్యూర్మెంట్ చాలా తక్కువ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఉన్న కంపెనీస్ బిడ్స్ లో పాల్గొనడానికి 250 crores అనేది ఉంటే తక్కువ కంపెనీస్ ఈ బిడ్స్ లో పాల్గొంటున్నాయి. దాని మూలంగా మనకు ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కువ జరగట్లేదనే ఉద్దేశంతో తగ్గించారు తప్ప దీంట్లో ఏదో కల్తీ చేసేసి మనం దేవుడి దగ్గర ఎవడ కల్తీ చేసినా వాడు పోతాడు. అది మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా దేవుడి విషయంలో ఎవరు కూడా తప్పు పని చేయకూడదు. క్లియర్ ఇది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే ధర్మం గెలవాలి అన్నారు. ధర్మం గెలిచింది, ఖచ్చితంగా గెలుస్తుంది మేడం గారు. రేపు సుప్రీంకోర్టు చూద్దరు కానీ కదా మీరు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ సత్యమేవ జయితే అంటున్నారు. ఎందుకంటే ఇంకా అది ఏమండి నిజంగా అంటే సత్యమేవ జయితే ధర్మం గెలవాలి అని చెప్పేటటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి చెప్పమనండి. ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పుడు ప్రమాణం చేసేటప్పుడు నేను అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని చెప్తారు ఎవరైనా సరే. సత్యమేవ జయితే ధర్మం గెలవాలి చెప్తారు. చెప్తుంటే కామెడీగా ఉంది.
కోర్టుకి వెళ్ళి అదే చెప్పండి. మీరు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు గారు వాళ్ళు గారు చెప్తుంటే ఇప్పుడు మేము కామెడీగా ఉందని మేము అనాలి. అనుకోవచ్చు అన్న, మీరు అనుకోవచ్చు. ఒక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అనుకునేది గురించి అలా మాట్లాడకూడదు మరి. ప్రజలు అనుకోవడం ఇంపార్టెంట్ అన్న. చంద్రబాబు రైట్ నాయుడు అండి, గారు రైట్, రైట్, కేసులు ఉంటే రైట్. 18 స్టేలు తెచ్చుకున్నారు. రమేష్ ఒక్క గారు, కేసు రమేష్ కూడా గారు, ఆయన వంశీ గారు, ఎదుర్కోలేదు. వివేక్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తంగా రేపైతే ఆ విషయం తెలుస్తుంది. ఈ లోపుగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విరమించబోతున్న ఈ దీక్ష ఏదైతే ఉందో దీని ద్వారా మరి ఆ తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారు, రేపు ఎవరైనా తప్పులు చేయాలి అంటే గనక ఎలా ఉండాలి చర్యలు, అలాగే ధర్మ పరిరక్షణ బోర్డు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏదైతే ఉందో దాని ఆవశ్యకత విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు, రేపు కోర్టు చెప్పబోయే అంశాలు, వీటన్నింటి మీద అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. స్వామివారి లడ్డు విషయంలో నాన్ వెజ్ తినేవాళ్లే బాధపడుతున్నారు అంటే అసలు కనీసం జన్మలో ముట్టుకొని సద్బ్రాహ్మణత్వమో లేదంటే కొంతమంది ముట్టుకోకూడదు అనుకునే వాళ్ళు ఏ కులమైనప్పటికీ కూడా అలాంటి వారందరూ ముఖ్యంగా తాము తిన్నాము అన్న బాధ కంటే కూడా స్వామివారికి ఇలాంటిది పెట్టారా, అలా అపవిత్రం చేశారా అంటే స్వామివారికి అపవిత్రం చేసినంత మాత్రాన అపవిత్రం కారు, అది స్వామివారి తెలిసిన వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ఆయన లీలలు తెలిసిన వాళ్ళే అనేది చాలామంది నమ్ముతూ ఉన్నారు. కాబట్టి కాకపోతే ఆయన ఒక ఆట వస్తువుగా ఆయన్ని ఎలా అయినా వాడుకోవచ్చు అని లైట్ తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అది కోర్టు ఇస్తుందా, ప్రజాక్షేత్రంలో జరుగుతుందా, లేదంటే ఇంతకుముందు నాయుడు గారు చెప్పినట్లుగా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందా అనేదైతే చూడాలి అనేది ఈరోజు వినబడుతున్న అంశం. మరి చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడతారో. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మీ అందరికీ. ఫోన్ లైవ్లోకి వచ్చిన మురళీకృష్ణ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు.